तेलंगाना भवन में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बीआरएस के साबिक़ वज़ीर लक्ष्मण रेड्डी ने वज़ीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद की। उन्होंने कहा कि वज़ीर आला बार बार महबूबनगर आते हैं मगर ज़िले के लिए कोई ठोस फ़ायदा नहीं पहुंचा रहे। उन्होंने इल्ज़ाम लगाया कि महबूबनगर की पसमानदगी को लेकर साबिक़ा हुकूमतों पर झूठे इल्ज़ामात लगाए जा रहे हैं, जबकि पालामुरू रंगारेड्डी जैसे बड़े आपाशी मंसूबे को मंजूरी देने और इसे आगे बढ़ाने का सहरा साबिक़ वज़ीर आला KCR के सर जाता है। लक्ष्मण रेड्डी ने कहा कि के चंद्रशेखर राव के दौरे हुकूमत में पालामुरू चेक डैम्स, तालाबों की बहाली, सड़कों की तामीर, मेडिकल और दीगर तालीमी इदारों के क़याम के ज़रिए ख़ित्ते को तरक्की की राह पर गामज़न किया गया। उन्होंने कांग्रेस और BJP पर इल्ज़ाम लगाया कि दोनों पार्टियां एक दूसरे की तारीफ़ में मसरूफ़ है मगर अवामी मसाइल को नज़रअंदाज कर रही है। उन्होंने मुतालबा किया कि इल्ज़ाम तराशी छोड़कर पालामुरू रंगारेड्डी प्रोजेक्ट को कौमी दर्जा दिलाने के लिए अमली इक़दाम किए जाएँ। మరి ముఖ్యమంత్రి గారు వచ్చింది కదా, మొత్తం R&R ప్యాకేజ్ మొత్తం పేమెంట్ అంతా రిలీజ్ చేస్తారనుకున్నాం. 700 కోట్లు కావాలి. ఒక్క మాట ఉదండాపూర్ గురించి మాట్లాడలే, పారమూరు గురించి మాట్లాడలే, ఇస్తామని మాట్లాడలే. మా ఉదండాపూర్ బదులు నిన్నంతా ఎదురు చూసిండ్రు. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మాకు మొత్తం ఫండ్స్ వస్తాయి, R&R ప్యాకేజ్ మొత్తం వస్తాయని. R&R ప్యాకేజ్ కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో మాట ఇవ్వడం జరిగింది, 25 లక్షలు పెంచుతామని. ఆ 25 లక్షలు కాదు, ఇంతవరకు పెంచింది లేదు, ₹1 ఇచ్చింది లేదు. ఈ మధ్యన కొన్ని ఫండ్స్ రిలీజ్ అయినాయి. అసలు మా ప్రభుత్వమే వచ్చుంటే 6 నెలల లోపలనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం కంప్లీట్ చేసి, అయితే KCR గారు ఒక పంపు ఆన్ చేసిండు, ఆ పంపుతో పాటు మొత్తం పంపులని ఆన్ చేసి కరువైన వరకు మొత్తం నీళ్ళు వస్తుండే, అన్ని రిజర్వాయర్ నిండా నీళ్ళు నిండుతుండే, గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే. ఉదండాపూర్ రిజర్వాయర్ దగ్గర కూడా మిగిలిన పనులు కంప్లీట్ చేస్తుంటేవి, R&R ప్యాకేజ్ మొత్తం ఇచ్చేస్తుంటేవి, వాళ్ళకి ప్లాన్లు అలాట్ చేసి వాళ్ళకి అన్ని కూడా ఇండ్లు కూడా కేటాయితే జరుగుతుండే. ఆల్రెడీ కెనాల్స్ టెండర్ పిలవడం జరిగింది. ఆ కెనాల్స్ టెండర్ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నది. ఇంతవరకు ఒక తట్ట మట్టి కూడా తీయలే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ లో. అచ్చా నిన్న ఇంకా కాంగ్రెస్ BJP స్టేజ్ మీద నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నువ్వు తీసుమార్కానే నువ్వు తీసుమార్కాని, నువ్వు చాలా ఇద్దరు మాట్లాడుకుంటూ తప్ప ఇద్దరు కలిసి జిల్లాకి ఏం చేసినా ఏం లేదు. మరి ఇదే DKR నగర్ MP గారు అడగలే ముఖ్యమంత్రి గారు, అయ్యా ఉదండపూర్ ప్రాజెక్ట్ తొందర కంప్లీట్ చేయి అని ఆమె అడగదు. ఆయన అడగడు, అయ్యా మీ మోడీ చెప్పిండే మరి జాతీయ హోదా తెప్పి అమ్మా అని ఆయన అడగలే. తూ వచ్చా ఇదే ఇద్దరు కలిసి కూడా జిల్లా నాశనం పట్టించి తప్ప చేసింది ఏం లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ నిన్న MP గారు మళ్ళీ మాట్లాడతారు, జూరాల నుంచి తెచ్చేది ఉండే నీళ్లు మేము ఆడబెట్టింటే మీరు గీడబెట్టిందని. అమ్మా ఇప్పుడు నీ యొక్క గద్వాలలో ఉన్న జూరాల కిందనైతే ఆయకట్టు ఉందో అదే పోయిన వేసంగిలో ఎండిపోయినాయి పంటలు నీళ్ళు లేక. ఈసారి మొత్తం క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసినారు, జూరాలు నీళ్ళు సరిపోయినా మేము క్రాప్ ఆల్రెడీ చేస్తున్నాం, రైతులు ఏమైనా ఎట్లా పడి ఉండాలి. ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకే నీళ్ళు లేవని రైతులు ఎరుస్తూ ఉంటే చస్తూ ఉంటే మరి ఆ జూరాల నీళ్ళు దానికే సరిపోతే మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొడంగల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండు. అది వేస్ట్ స్కీమ్, అది రేపు అది ఉట్టిగానే పడి ఉంటుంది తప్ప దానికి నీళ్ళే అందవు. KCR గారు అన్ని ఆలోచన చేసి తెలివితోని అరే ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్తో అవతల పోతురెడ్డి పాడు ఎక్కడంటే అక్కడ కొట్టుకొని పోతున్నారు, వీళ్ళు ఏవో ఆరతలు పట్టిండ్రు. మనం ఎందుకు వాడుకోవద్దు బ్యాక్ వాటర్, శ్రీశైలం వాటర్ మన హక్కు ఉంది దాంట్లో, మేము ఆ నీళ్ళని వాడుకుందామని తెలివితోని ఆలోచనతోని అక్కడ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. అక్కడ డిజైన్ చేసింది కాబట్టి మరి మనం ఎన్ని నీళ్ళని తీసుకునే అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, జూరాల కింద క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ అయింది, KLI కెనాల్ నడుస్తూ ఉంది, ఫిబ్రవరి మార్చి వరకు నడుస్తుంది. అంటే అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి KLIకి పంపులు నడుస్తూ ఉన్నాయి, నీళ్ళు వస్తూ ఉన్నాయి కెనాల్ KLI బడి. శ్రీశైలం బ్యాక్ వాటర్ కాబట్టి మరి అంత ఇంగినత కాంతం లేకుండా తెలివి లేకుండా గుడ్డిగా KCR చేసిండు, ఇది వద్దు అంతే తప్ప కామన్ సెన్స్ ఉండాలి కదా. చిన్న పిల్లాడితే చెప్తాను నీళ్లు ఏడెక్కున్నాయి అనేది, జూరాల లేవు, 4 రోజులు పంపు చేస్తే మొత్తం నీళ్ళు అయిపోతాయి. ఇంత పెద్ద మోటార్లు ఏదైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన మోటార్లు అక్కడ పెడితే 4 రోజులు మొత్తం జూరాల స్టాక్ అది TMCలు మొత్తం అయిపోతాయి. ఆడు ఉండేదే 6 TMCలు.